ఐక్యతలో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. సో మన తెలంగాణకే ఎంతో ప్రాముఖ్యమైన ఈ పండుగ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను పిల్లలకి తెలియజేసి బతుకమ్మలో ఏ విధమైన పూలు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, వాటిని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి, అవన్నీ కూడా పిల్లలకి వివరించి వాళ్ళు శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడే విధంగా మేము ఈరోజు జాగ్రత్తలు తీసుకున్నాము. సో మన సంస్కృతి సాంప్రదాయాలకు వారధి పిల్లలు. అలాంటి పిల్లలకి చిన్నప్పటి నుండే మనం ఇలాంటి మన ఆచారాలు సాంప్రదాయాలు నేర్పిస్తే ఒక ముందు తరానికి మనం మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈరోజు ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలలో మా పాఠశాలలోని విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళ ఇంటి చుట్టూ పరిసరాలలో లభించే పువ్వులను తీసుకొచ్చి శ్రద్ధగా భక్తితో బతుకమ్మలుగా పేర్చి చక్కగా ఆడటం జరిగింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.